వైఎస్ఆర్ జిల్లా బద్వేలుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత 2 సంవత్సరాలుగా కువైట్లో కూలి పనులు చేసుకుంటున్నారు శ్రీనివాసరెడ్డి. ఆయన కుమార్తె అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమెను చూసేందుకు వచ్చిన అతన్ని ఎయిర్పోర్ట్లోని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ స్టేషన్లో కేసులు ఉన్నాయో, ఎక్కడికి తీసుకువెళుతున్నారో పోలీసులు తమకు చెప్పనే లేదని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లకు కన్ను ముందు పోతా చేపించిపోయింది సార్. ఆ కన్ను బాగా కనొచ్చాంది. మా అన్న కొడుకు తొడకపోతే ఆ కన్ను ఇప్పటికి 10 మాటలు పోయి 3 లక్షలు అయింది. ఆ కన్ను మళ్ళీ కాండాక కన్నీళ్ళు గట్ట ఆ కన్ను గుడ్డు పక్కకు వచ్చానంట. అందుకు చేపించుకుందామని వచ్చిండు. వచ్చినాంచి ఈ పని చేసిండ్రు మమ్మల్ని. మేము బీదోళ్ళం, ఆ పిల్లకి కన్ను కండాకని మీకు దండం పెడతాము, ఆ పిల్లని చూడండి, మీరు ఏమొద్దు మాకు కల నా బిడ్డను ఏం చేయగాకండి. అది వాడు ఏజెంట్గా కూర్చుండేది ఈ తెలుగుదేశం పార్టీ అంతా కలిసి వాడిని కావాలని ఇరిగించారు సార్. మేమేదో పాలు పోసుకొని బతుకుతాను, వాళ్ళ పాయికట్టు గట్టిపల్లి సోమేశ్వరం మన ప్రాంతం. మాకేమీ తెలియకుండానే కావాలని మీ ఊడంతా చేసినట్టు చేసినని పోలీసులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి రాత్రి 1 గంట 2 గంటలప్పుడు వచ్చి కూడా మా ఆటోలు కూడా డీబేగా చేసి అంత గందరగోళం చేసి 2 మాటలు వచ్చి పోయింది సార్. ఒక 10,000 పోలీసు ఆయన వచ్చి మా కోడలు ఉంటే ఫోన్ పెరుక్కొని విసిరి వీధిలో పారేసి వెళ్ళిపోయింది. మేము ఏం చెప్పుకున్నాం, మాకెవరు దిక్కు లేరు, మాకెవరు పెద్ద మనిషి లేరు, మాకు చెప్తే ఎవరు ఓటేసేవాళ్ళు లేరు. మా బతికేదో మేము బతుకుతామంటే మమ్మల్ని న్యాయం చేసి మేము కూడు లేక నీళ్ళు లేక లబలబా ఏడ్చుకుంటాం, మొత్తుకుంటా ఉన్నాం సార్.